ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తొలకరి చినుకు, చిలక పలుకు, అత్తమ్మ వంటల్లోని రుచి ఇవన్నీ ఎప్పుడు వద్దని అనద్దు. ఎందుకంటే దేవుడు మనుషుల మీద మనసు పడి ఇచ్చిన బహుమతులు. మరి అలాంటి బహుమతిని ఈ రోజు మీకు ఇవ్వడానికి వచ్చేస్తుంది మన అత్తమ్మ స్పెషల్ చట్పట్. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తన చేతి వంటను ఎప్పుడు మనకి ఎంత రుచికరంగా చేసి చూపిస్తున్న మన అత్తమ్మ శ్రీదేవి అత్తమ్మ వచ్చేస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దామా? హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వీణా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎంతో ముద్దుగా పిలిచేది మా అత్తమ్మ వీణా అని పిలుస్తారు. నాకు బాగా నచ్చింది. అవును అత్తమ్మ. ఓకే, సో ఏం చేస్తున్నారు ఈ వారం అంతా? ఏం చేస్తారు? మిమ్మల్ని ఎంత మిస్ అయిపోతున్నామో మేము. అవునా? నేను ఈ వారము నర్సాపురం వెళ్ళా. ఏంటత్తమ్మ పెళ్లికి వెళ్ళారా? లేదు, నువ్వు మళ్ళీ నవ్వుతావేమో. ఏ మొక్కలుగా ఎల్లుంటారు నా తెలుసు. మళ్ళీ నువ్వు నవ్వుతావేమో అని ఒక చిన్న కన్నింగ్. తోట పని చేయించడానికి వాటర్ అంతా క్యూరింగ్ చేయించాలి పని వాళ్ళతోటి. అవి చూసుకోవడానికి వెళ్తుంటాను 3 months కి ఒకసారి. 3 months కి ఒకసారి వెళ్ళి అన్ని తోట పనులు చేయించుకొని వస్తారు. అబ్బా, ఎంత ప్రేమ చూసారు మా అత్తమ్మకు. మొక్కలన్నా, అసలు చెట్లు పెంచడం అన్నా నిజంగా అందరికి ఉండాలి అదొక ఇది. అప్పుడు అమ్మా నాన్నకుంది, సో నాకు వచ్చేసి నీకు వచ్చేసింది. ఈ రోజు మరి మా అందరి కోసం ఏం చేస్తున్నారు? ఈ రోజు కూడా ట్రెడిషనల్ గానే మామూలుగా అందరూ చికెన్ కూర వండుకుంటారు, కానీ స్మోక్ తోటి చికెన్ చేస్తారు. ఓ, ఇది ఇలాంటి వంటకాలు అప్పట్లోనే చేసేవాళ్ళు అత్తమ్మ? చాలా కట్టెల పొయ్యి మీద ఎన్ని రకాల వంటలు ఉన్నాయో అసలు. అవునా? మనం కష్టపడి ఆ బొగ్గు తెచ్చుకుని కష్టపడుతున్నాము. నెక్స్ట్ టైం ఒకసారి ఎపిసోడ్ బొగ్గులు పోయి తెచ్చి చేసేయాలని అనిపిస్తుంది నాకు. ఒకసారి చేద్దాం అత్తమ్మ. ఈసారి డెఫినెట్ గా కట్టెల పొయ్యి మీద ఒకటి చేద్దాం. ఓకే, మరి అయితే ఇది ఏం చికెన్? స్మోక్ చికెన్. స్మోక్ చికెన్. ఓ, పేరు మాత్రం ఇంగ్లీష్ లో. కట్టెల పొయ్యి మీద ఎఫెక్ట్ దీంట్లో తీసుకొస్తాను. ఓకే, తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పాలి అంటే హిందీలో అయితే కోయల్ చికెన్, తెలుగులో పోగా చికెన్. చికెన్ ఇంగ్లీష్ అత్తమ్మా? పోగా పోగా పొగ కోడి కూర. అవ్వా, నాకు చికెన్ 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 అసలు చికెన్ వదలట్లేదు. ఓకే, పొగతోటి చేస్తే కోడి కూర. ఓకే, మరి అయితే ఈ రోజు మా అత్తమ్మ తయారు చేస్తున్న పొగ కోడి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? స్మోక్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కాజు, గసగసాలు, బాదం పేస్ట్, నూనె, కొత్తిమీర, లవంగాలు. అత్తమ్మ కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. చాలా చాలా వెరైటీగా ఉంది. చికెన్ ని ముందే ఉప్పు పసుపు వేసి ఉడికించేసాను అంతే. తొందరగా టైం కలిసి వస్తుంది. మనకు ఉండే టైంలో పెద్ద వంట చూపించాలంటే కొన్ని చేసి తీసుకొస్తే బాగుంది, తొందరగా అయిపోతుంది. అవును. సో ఎలా చికెన్ బాయిల్ చేయటం అందరికి తెలిసిందే కాబట్టి దానిలో కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టేశారు. ఇంకా అంతేగా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఈ బౌల్ సరిపోతుంది. చాలు, కొంచెం తగ్గించాము. దీనికి ఫస్ట్ నూనె వేస్తున్నాను. ఓకే, మామూలు చికెన్ కి స్మోక్ చికెన్ కి ఏంటమ్మా తేడా? మామూలు చికెన్ అయితే ఫస్ట్ ఉల్లిపాయలు అవన్నీ వేపుకుంటూ కూర ప్రాసెస్ లో చేసేస్తాము. ఇదేంటంటే ఉడకపెట్టి తెచ్చేస్తాం కాబట్టి ఇందులో ఆనియన్స్ వేయను, ఆనియన్ పేస్ట్ వేస్తాను. అది కూడా ఎట్లా అంటే బ్రౌన్ చేసే ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బ్రౌన్, ఒక టమాటా, బ్రౌన్ ఆనియన్స్ కలిపిన పేస్ట్ వేస్తాను. దీని వల్ల మనకి టేస్ట్ వస్తుంది. సో నూనె అయిపోయింది కదా. ఫస్ట్ ఇది డ్రై ఐటమా కర్రీ లానా? లాంటి డ్రై అన్నమాట. ఇది కొంచెం డ్రై లాంటి కర్రీ అంటే డ్రై లో కూడా మరీ డ్రై అవ్వకూడదు, కొంచెం గుజ్జు ఉండాలన్నమాట. మీడియం, డ్రై కాదు కర్రీ కాదు, మీడియం గా ఉంటుంది. ఇందులో పసుపు, ఉప్పు వేసి ఉడకేస్తాను. సో దీనికి సరిపడంత కారం, ఎందుకంటే కారం మళ్ళీ ఇంకోటి రెడ్ మిర్చి కారం కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేయాలి. మళ్ళీ కొంచెం ఇవన్నీ వేస్తా కాబట్టి మళ్ళీ పసుపు, కొద్దిగా పసుపు ఎక్కువ వేసలేదు. నెక్స్ట్ ఉప్పు వేద్దాం. ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసి పసుపు వేసి చికెన్ ఉడకపెట్టాను, కానీ ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ సరిపడంత ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ పెరుగు. పెరుగు ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక చెప్పాను కదా, ఎండుమిర్చి,
టమాటా, ఒక ఆనియన్, బ్రౌన్ ఆనియన్ పేస్ట్, అదే వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అట్లనే ఎండుమిర్చి, ఒక టమోటా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి అత్తమ్మ బాగా పేస్ట్ చేస్తారు. ఆ పేస్ట్ సో ఇదంతా ఇలా కలిపేసేసుకోవాలి. యాక్చువల్ గా ఇట్లా కలిపింది ఒక అరగంట ఉంచితే ఇంకా చాలా టేస్ట్. ఇప్పుడు మనకి తొందరగా చేసి చూపిస్తాం కదా. ఫస్ట్ ఆయిల్ కాగింది కదా. అవును, ఒక ప్లేట్ బాగా కాగుతుందని ఆపాను, వెలిగిస్తా. ఒక ప్లేట్ లో ఇది వేగించినవి తీసి పెట్టుకుందాము. కరివేపాకు ఇలాగే పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు, చీలికలు. ఓకేనా అమ్మా, తీసేయాలి ఇప్పుడు. తీసేస్తే ఇంకా చాలు. కరివేపాకు ఇప్పుడు కాయ చాలా చాలు. ఇలా చేయటం వల్ల ఆయిల్ కి ఈ 2 ఫ్లేవర్స్ వెళ్తాయి అన్నమాట. అన్ని కలిపేసిన చికెన్. పెరుగు కూడా వేస్తాం కదా, ఉడికిపోతుంది సగం. తర్వాత మనము పొడులన్నీ వేయాలి. మూత పెట్టేస్తే. సో ఇది ఒక 5 నిమిషాల సేపు ఇలా చికెన్ కి అన్ని మనం వేసిన అన్ని పదార్థాలు పట్టే వరకు ఉడికించాలి. అంతే. చూద్దాం. చూద్దాం. సో ఇలా చికెన్ అంతా ఉడికిపోవాలి. 10 నిమిషాలు ఉడికిపోయింది కదా. ఇప్పుడు అన్ని మసాలా పొడులు వేసేద్దాం. ఒక స్పూన్ తీసుకోండి. ఇది ధనియాల పొడి, అందులో ధనియాలు, జీలకర్ర 2 కలిపిన పొడి. ఇదేమో గరం మసాలా. ఓకే, ఫైనల్ గా గరం మసాలా. కొంచెం కొత్తిమీర మళ్ళీ లాస్ట్ చేస్తాను. ఇది కాజు, గసగసాలు, బాదం పప్పు పేస్ట్. కాజు, గసగసాలు, బాదం పప్పు. ఇందాక మనం వేపిండి ఉంది కదా, ఇది కూడా వేస్తాం. పచ్చిమిర్చి, కరివేపాకు. అంతే. ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలి. మసాలాలన్నీ ఉడికిపోతే కర్రీ అయిపోయినట్టే. ఇవి అలా కరివేపాకు పుల్లలు ఉంచేయాలి అత్తమ్మా? అంటే మనము ఇది మొత్తం వంట అయిపోయాక తీసేయచ్చు గెస్ట్లకి ఇచ్చేటప్పుడు. అలా ఉడికితే చాలా బాగుంటుంది. మూత పెట్టేద్దామా? 1 నిమిషం మూత పెట్టేస్తే చాలు. ఒకే 1 నిమిషం. అంతే. గసగసాలు, బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేసాం. ఇయ్యగానే కూర అంతా బాగా మెత్తగా దగ్గరికి అయిపోతుంది. సో చూద్దాం అత్తమ్మా. సో ఇట్లా ఇప్పుడు కొంచెమే తగ్గిస్తాం. ఇప్పుడు ఫైనల్ గా మనము స్మోక్ చేద్దాము చికెన్ కి. అది కొంచెం ప్లేస్ మధ్యలో ఇలా కొంచెం గిన్నె పెడతాను అనమాట. అత్తమ్మ అవేంటి కాల్చిన బొగ్గులు? స్మోక్ చికెన్ అని చెప్పాను కదా, స్మోక్ ఎఫెక్ట్ ఇస్తున్నాను చికెన్ కి. సో ఇట్లా కటోరీలో కాల్చిన బొగ్గులు పెట్టుకోవాలి. లవంగాలు ఉంటాయి కదా, అవి ఇందులో వేయాలి. నెయ్యి పొగస్తుంది. మూత పెట్టేనా? ఇప్పుడు ఇది స్మోక్ అంతా అందులోకి ఉండాలి కాబట్టి ఇది మూత పెట్టాలి. కాల్చిన బొగ్గులు పెట్టేసి కూర కొద్దిగా మధ్యలో గ్యాప్ చేసి ఆ బొగ్గులు గిన్నె పెట్టి దానిలో కొన్ని లవంగాలు వేసి నెయ్యి వేసారు అత్తమ్మ. అంతే, పొగ ఇలా వచ్చేసింది. ఆ పొగంతా ఇప్పుడు కూరకు పట్టేస్తుంది. వాసన బాగుంటుంది అత్తమ్మ. అచ్చు కట్టెల పొయ్యి మీద ఎలా వండుకుంటామో అలాంటి టేస్ట్ వస్తుంది అనమాట. ఎంత మంచి చిట్కా అసలు ఇది. అవును, అప్పట్లో చేసుకునే వంట ఎంత బాగుంటుంది అంటూ ఉంటారు. అది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండిన వంట ఎలా అయినా టేస్ట్ ఉంటుంది కదా. సో మనం అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినచ్చు. వంట అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసేద్దాం. సో ఇది తీసేటప్పుడు ఫస్ట్ ఇది తీసేయాలి. అవును, కొంచెం మళ్ళీ కొత్తిమీర. స్టవ్ ఆపేనత్తమ్మా? ఆపే. కూరని బౌల్లో పెట్టేస్తా. ఆ గ్రేవీ కూడా ఎంత బాగుందో అత్తమ్మ చూడటానికి. అలా గ్రేవీ ఉంటుంది కాబట్టి మనం పలావ్ లో కానీ చపాతీలోకి చాలా బాగుంది. చపాతీ అదిరిపోతుంది చాలా. రెడీ అయిపోయింది మన స్మోక్ చికెన్. కాదు, పోగా కోడి కూర. పజిల్ పెట్టింది మా కోడలు, అందుకని కష్టపడి చెప్పాల్సి వస్తుంది. ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ తీసుకున్నా.
అదిరిపోయింది అత్తమ్మ. అవునా? అబ్బా 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 అబ్బా, అసలు చికెన్ అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ గ్రేవీ కానీ ఆ ఫ్లేవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లేవర్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. చేయటం ప్రాసెస్ చాలా ఈజీ కదా. అన్ని గ్రేవీస్ మనం కలిపి చికెన్ అందులో వేసేసి ఉడికించేసుకొని పొగ పెట్టడమే కదా. తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి. ఈ టేస్ట్ మీరు అందరూ చూడాల్సిందే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. స్మోక్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కాజు, గసగసాలు, బాదం పేస్ట్, నూనె, కొత్తిమీర, లవంగాలు. స్మోక్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించిన చికెన్ దానిలో వేసుకొని దానిలో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, టమోటా పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో కొద్దిగా కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి వేసి కొంచెం అటు ఇటుగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో ధనియా, జీరా పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కాజు, గసగసాలు, బాదం పేస్ట్ వేసి మనం ముందుగా వేయించిన కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి ఉడికిన తర్వాత మధ్యలో చిన్న గుంటలాగా చేసుకొని కాల్చిన బొగ్గుల గిన్నెను అక్కడ పెట్టుకొని దానిపైన కొన్ని లవంగాలు, నెయ్యి వేసి పొగ రాగానే వెంటనే మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు సిమ్లో అలా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి గిన్నె పక్కన పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం వండుకున్న స్మోక్ చికెన్ ని తీసుకోండి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీ స్మోక్ చికెన్ రెడీ. సో అత్తమ్మ, ఈ రోజు పొగ కోడి కూరని అద్దిరిపోయేలాగా మీ చేత్తో అమృతం లాగా తయారు చేస్తారు. సో ఇంత మంచి వంటకాన్ని మా అందరికి ఇంత టేస్టీగా నాకు చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు కూడా మా శ్రీదేవి అత్తమ్మలాగే ఇంత టేస్టీగా, ఇంత రుచికరంగా సాంప్రదాయమైన వంటలు చేయటం తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 7893334977. ఈ రోజు ఎమ్మీగా టేస్టీగా మా అత్తమ్మ తయారు చేసిన ఈ స్మోక్ చికెన్ ని చూడటం మీరు మిస్ అయ్యారా? అయ్యో, అయితే మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా స్మోక్ చికెన్ అని టైప్ చేయండి. ఈ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.